నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. వర్చువల్గా సెల్ టవర్స్ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. వైనాట్ 175 వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉంది ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానివ్వబోం స్పష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వైకాపా ప్రభుత్వానికి ప్రజాస్వామ్య సూత్రాలు లేవు విమర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. వార్తల్లో ముందుగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్ టవర్స్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ గా సెల్ టవర్స్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోనా శశిధర్, కమ్యూనికేషన్స్ ఐటీ శాఖ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ వైనాట్ 175 వెనుకట్ల దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. విజయవాడలోని గావ్ చలో అభియాన్ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో వైకాపా ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. ఎన్నికలు చేరువవుతున్నటువంటి సందర్భంలో ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళు చూసినట్లయితే మనం కంప్లైంట్ చేసాం, ఒక ఫిర్యాదు చేసాం మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. పెద్ద ఎత్తున ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్ల పేర్లు గల్లంతు చేయడం, లేనటువంటి వారి పేర్లు చేర్చడం, ఇవన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. కనుకనే పదే వైనాట్ 175 అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎప్పుడైతే మనం ఫిర్యాదు చేశామో వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయటం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ విజయం. అది దాని రుజువులతో సహా మనం ఇవ్వగలిగాము సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి. కనుకనే వారు చర్యలు కూడా తీసుకోగలిగారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నిబంధనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది. ఎందుకంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర ఉండే ఓటింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త నిబంధన ఇవాళ వచ్చింది మన నిన్న మొన్న చూసినట్లయితే. కానీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏమిటంటే ఎవరు వేయిస్తారు ఈ ఓట్లు?
వాలంటీర్లు వేయించుతారా? వాలంటీర్లు వేయించేటట్టయితే మనందరికీ తెలుసు అది ఏ రకంగా ఉంటుందో. అది దొంగ ఓటుగా మనం ఎట్లా పరిగణించవచ్చో మనం అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక దీనిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వాలంటీర్ మాధ్యమంగా జరిగేటట్టయితే దీన్ని మనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియజేస్తాం. మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాం కదా అంటే దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ లేదే, మన రాష్ట్రంలో ఉన్నది. ఓటర్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీని తీసుకువచ్చి హామీ ఇప్పిస్తామని వెల్లడించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విశాఖకు కాదు ఆంధ్రాకి తలమానికమని అన్నారు. ప్లాంట్కి కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే కర్మాగారం విస్తరణ జరిగిందని గుర్తు చేసుకున్నారు. గనుల కోసం టై పార్టీ అగ్రిమెంట్ వైఎస్ హయాంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. లాభాల్లో ఉన్న ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేసి అమ్ముతున్నారంటే సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారు ఊహించింది జరగలేదు కదా, రాజశేఖర రెడ్డి గారు ఆశించింది జరగలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడే కానీ ప్రభుత్వ ఆస్తులని మన ఆస్తి, ఇది మనది, మన ప్రజలది అన్నట్టు, సొంతం అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు దానికి కాపులా కుక్కని నేను అన్నట్టుగా, ఒక వాచ్మెన్ గా వాచ్ బ్యాగుగా అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కాపులా కాస్తే 30 సంవత్సరాల నాడు మళ్ళీ ప్రభుత్వానికి సొంతం కావాల్సింది. దాంట్లో దాదాపు 15 సంవత్సరాలు అయిపోయి వచ్చింది. ఇంకొక 15 సంవత్సరాలకు ఆ గంగవరం పోటు మళ్ళీ ప్రభుత్వానికే చెందేది. ఆ విలువ లేకుండా జగనన్న గారు ఈరోజు కేవలం 600 కోట్ల రూపాయలకు, అంటే 70,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టుని కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ప్రభుత్వానికి. కేవలం 600 కోట్ల రూపాయలకే ఈరోజు అప్పనంగా అదాని గారి చేతుల్లో పెట్టేశారు. అదే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్లాంట్ కు కూడా. దీనికి కూడా యాన్సిలరీ గంగవరం పోర్టు. ఆ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలో ఉంటే కనీసం వీళ్ళ కొంచెం వెసులుబాటన్నా ఉండేది. అది కూడా లేకుండా ఆ కాస్టును కూడా పెంచేశారు. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ కాళ్ళు చేతులు అన్ని విరిచేసి వీళ్ళని కార్నర్ చేసి హెల్ప్లెస్ చేసి దీన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం. వైకాపా ప్రభుత్వానికి ప్రజాస్వామ్య సూత్రాలు లేవని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. పైకి సెక్యులర్ పార్టీ అంటూనే భాజపాకు ఊడిగం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ కు ఇంటా బయట అందరూ శత్రువులేనని అన్నారు. జగన్ పాలన చివరి దశలో ఉందని విమర్శించారు. ప్రాణ ప్రతిష్ట ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక మతాన్ని పునాదిగా చేసుకుని రాజకీయ వ్యవస్థ నిర్మించాలనేటువంటి ఒక ప్రమాద ధోరణి చేశారు. దానికి కొనసాగింపుగా నిన్న క్యాబినెట్లో అధికారపూర్వకంగా తీర్మానం చేశారు బీజేపీ గవర్నమెంట్. అంటే ఒక రిలీజియస్ ఫంక్షన్ని రాజకీయ పరం చేసి ప్రభుత్వ పరంగా చేసి ప్రభుత్వం క్యాబినెట్ నుంచి ఒక తీర్మానం చేసే పరిస్థితి వచ్చిందంటే అసలు రాజ్యాంగం ఉందా లేదని. అయోధ్యలో రామాలయం ప్రారంభించడం మాకే వ్యతిరేకం కాదు. కానీ ఎన్నికైన ప్రధానమంత్రి, ఎన్నికైన ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి దానికి మొత్తానికి ఒక ఈవెంట్ సెలబ్రేషన్ లాగా మార్చేశారు. ఓట్లే కావాలి, దేశం ఏమైనా అనుకుంటున్నారు. ఇది ఈ విధంగా సాగడం మొదలుపెట్టి దేశం ఒకటిగా ఉంటుందా? ఈశాన్య రాష్ట్రాలు ఏమవుతాయి? పంజాబ్ ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్ ఏమవుతుంది? చివరికి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఫీలింగ్ రాదా? ఈ దేశం ఒకటిగా ఉంటుందా? ఎల్కే అద్వానీ ఫాదర్ ఆఫ్ ది ఇష్యూ. కానీ ఎల్కే అద్వానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన లోపలికి రావద్దని దండం పెట్టేశారు. అందుకే ఎల్కే అద్వానీ కట్ చేశాడు. బయట ఇతర రాజకీయ పార్టీలు కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. అందుకే కనుక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం. అదే స్థాయిలోనే సమస్య వస్తూ ఉంది.
ఇంకొక అవమానం ఏంటంటే దేశాధ్యక్షురాలు ముర్ము ప్రథమ పౌరులు అట్లాంటి వారిని పార్లమెంటు ఓపెనింగ్ అని లేదు. పోనీ అయోధ్యకి అందరినీ పిలిచారు కదా, మరి ఆమె ఎందుకు వెళ్ళకపోయారు? ఏదైనా స్త్రీలకు ఇచ్చే గౌరవం, ఏదైనా ఆదివాసీ ఇచ్చే గౌరవం, ఇవి చాలా దుర్మార్గమైన ఒక నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ఉపయోగపడే తనకి సీఎం వైఎస్ జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలోని పదవులు అన్ని కుటుంబానికి ఇస్తారా అంటూ సజ్జల ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలపైన షర్మిలకు అవగాహన లేదని, ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండటం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షర్మిల మాట్లాడిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారని అన్నారు. పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ మార్చడము అట్లా మార్చితే దాంతోనే అందరూ పార్టీలు వదిలిపోయాడు అంటే ఏ రాజకీయ పార్టీ కూడా నిలవలేదు. ఎప్పుడు ఊరిద్దరు ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మెజారిటీ ఇన్నాళ్ళు కట్టుబడి ఉన్న వాళ్ళు ఇంకో రోజు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఏ రకంగా ఇది చెప్పాలి, వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక ఎట్లా తీసుకోవాలనే ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతుంటాయి. నా పాయింట్ ఒకటే, నువ్వు దొంగతనం చేయాలా, నువ్వు దాన్ని పొడసాలా, పోచి చేయాలా, ప్రలోభ పెట్టాలా, నువ్వు చేసే ప్రయత్నాలు నువ్వు మానుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇవేముండదుగా, ప్రజాస్వామ్యం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీకి రేపు ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తే మెజారిటీలో వాళ్ళకు ఒక సీట్ తెచ్చుకోవడానికి తగిన ఉంటే పోటీ పెట్టుకోవచ్చు. ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో ఆశ పెట్టుకుని ఓట్లు అవుతాను కదా, అసలు ఎక్కడ దగ్గరనే లేరు కదా, వాళ్లే లెక్కలేసుకుంటున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలి కదా. అదేమో ప్రజాస్వామ్యబద్ధమైంది, చాలా న్యాయమైనది, వాళ్ళకు ఆ హక్కు ఉన్నట్టు, అదేదో ప్రపంచంలో ఎక్కడ లేని ఫీట్ అయినట్టు, అలాంటిది మేం విన్యాసం చేస్తున్నట్టు వాళ్ళు చూపడము. ఇక్కడ ఈ పక్కేమో ఒకరిని డిస్క్వాలిఫై చేసి అది ప్యూర్లీ స్పీకర్ డిస్క్రిప్షన్, ఆయన తీసుకునే కాల్. స్పీకర్ అది ఒక వ్యవస్థ, సపరేట్ ఆఫీస్, దానికి సంబంధించి ఇన్ని దురుద్దేశాలు ఆపాదించడం అది ఏ రకంగా కరెక్ట్? మీరైనా అడగడమైనా ఇది అడగండి ముందు వాళ్ళు. షర్మిల గారు గత 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేయడము, తన తిట్టే కార్యక్రమము, ఉపన్యాసాలు, వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. సరే, ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు. రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. తనపై ఉన్న కేసుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో జగన్ మాట్లాడలేదని అన్నారు. ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ ప్లాంట్కు ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు. ఆయనకున్న కేసులకు భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప ఆయన మెడలు వంచే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయలే. ఏ ఒక్కసారైనా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ ఇట్లా కోట్ల మందికి సంబంధించిన గుండె చప్పుడు, వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు, లక్షలాది మంది పరోక్షంగా ఉన్నారు, కార్మికులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు. ఇంత స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వాడికి ఒక ఆత్మగౌరవం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు. మీరు మైన్స్ అలొకేట్ చేయండి, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ చెప్పండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజున ఒక్కసారైనా మోడీ గారిని అడుగుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎక్కడా దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల మరి దాదాపు ఇంకొక 15-20 డేస్లో 3 years కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 yearsలో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం. కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మన అందరికీ తెలిసిన విషయమే. ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దానికి కన్సెంట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే. కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈరోజు ఈ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే, రైట్, ఆమోదించలేదు.
మీకు రకరకాల కారణాలు. ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదాలు వేశారు. మరి ఈరోజు ఇక 3 నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు. ఏప్రిల్ 16 ఎన్నికలని ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదే డేట్ అంటే దాదాపు ఇంకొక 2 months 20 daysలో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికి ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి తెలియజేశారు. తన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలని అన్నారు. కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంతసేపు పట్టదని వ్యాఖ్యానించారు. అన్ని సామరస్యంగా జరుగుతాయన్న బాలినేని నియోజకవర్గాలన్నింటిలో వైకాపా అభ్యర్థులు గెలుస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. నేను గత 6 నెలల నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది. అందుకోసమని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటున్నా. ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నీ కూడా 15-20 రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి వస్తామని కూడా చెప్పారు. నిన్నదాకా ఏమంటున్నారు, పట్టాలు లేదు డబ్బులు లేవు అన్నారు. నా రాజకీయ భవిష్యత్తును కూడా పనంగా పెట్టున్నాను. అది గుర్తుపెట్టుకోవాలా. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తానని చెప్పిన ఒంగోలు కూడా పోటీ చేయని చెప్పాను. 25,000 మందికి పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా. అది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాను, సీఎం గారిని కోరుకుంటున్నాను. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది. నేను గెలిపించుకొని వస్తాను. దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు. చేయకుండా ఎందుకుంటాడు? పార్టీలో ఉండి చేయరని కూడా నేను మీకు చెప్పాడా చేయడని? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నూతలపాడు ఉంది, ఇంకొక ఉంది. ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసి ఎంతసేపు పట్టింది నాకు? అట్లాంటి ఏం జరగవు. మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ. పెడనలో గంజాయి మొక్క పెనుమలూరులోని తులసి మొక్క అవుతుందా అంటూ పెనుమలూరు మాజీ ఎమ్మెల్యే బూడి ప్రసాద్ మంత్రి జోగి రమేష్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ ను నియమించడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి మీకు అన్నీ చేస్తామని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల సాక్షిగా అమరావతి రాజధానిగా ఉంచుతానని మాట తప్పను మడమ తెప్పనని చెప్పి దాన్ని కూడా 3 రాజధానులుగా విభజించి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా. అది కాకుండా పోలవరం నోరు తెరిస్తే అన్ని అబద్దాలు. నిన్న కూడా నాకు ఏ సొంత పత్రికలు లేవు, సొంత టీవీలు లేవని చెప్పి ఏదైతే సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉన్నాయో
ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ తెలుసు. ఆ ఛానల్ ఎవరిది అని అంటే జగన్మోహన్ రెడ్డిది. నోరు తెరిచి అవి నాయి కాదు అంటాడు. ప్రమాణ స్వీకారం రోజున మద్య నిషేధం చేస్తాను అని చెప్పి, మద్య నిషేధం చేసి మీ దగ్గరికి ఓట్లకు వస్తానని చెప్పి దాన్ని ఊసే ఎత్తట్లేదు. ప్రజలపైన భారం వేసి ఏదో చేస్తున్నాను అని చెప్పేసి బిల్డప్ తప్పితే ఏమీ లేదు. ఈరోజు ఈ నియోజకవర్గంలో 3 సార్లు 3 అభ్యర్థులను మార్చిన పార్టీ వైసీపీ పార్టీ. ఎక్కడో పెడన్లో యువకుడు కృష్ణప్రసాద్ ఫుట్బాల్ తన్నాడు, తంతే పెనంలూరు వచ్చి పడ్డాడు. అక్కడ గంజాయి మొక్క, ఇక్కడ తులసి మొక్క అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాడు. అక్కడ పీక్కొచ్చిన గంజాయి మొక్క ఇక్కడ గంజాయి మొక్క కాక తులసి మొక్క అవుతుందా అని చెప్పి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చిన్న పనికి కూడా కమిషన్లు తీసుకునే ఈ మంత్రి భ్రష్టు పట్టిపోయి పెడన్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి మళ్లీ పెనమలూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి ఇక్కడికి వస్తా ఉన్నాడు. దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్నాం, నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నాం, అందుబాటులో ఉంటా ఉన్నాం. మళ్లీ ఎన్నికలకి వచ్చి ఓటు అడుగుతా ఉన్నాం. ఓటుని హక్కుగా భావించి వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే అధికారం వస్తుందని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. బుధవారం జరిగిన సమావేశంలోని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 100% ఓటింగ్ లక్ష్యంగా ప్రతి ఓటరు చైతన్యం కావాలని అన్నారు. ఓటు వినియోగించుకునేవారు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశ్నించే శక్తి మనకు వస్తుంది. సో మన 65% ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని 100% తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి పనిచేయాలి. సో ఎవరైతే ఓటు వరకు ఓటు వినియోగించుకునేటువంటి పోలింగ్ బూత్ వరకు మనుషుల్ని తీసుకెళ్తారో, తమ యొక్క ఓటు హక్కు యొక్క బాధ్యతని గుర్తు చేస్తారో నిజంగా వాళ్ళే ప్రజాస్వామ్యవాదులు. ఎందుకంటే మనం 100 మందిలో 60 మంది ఓటేసి 3 రాజకీయ పార్టీలు అంటే ఆ పోటీలో పాల్గొని ఒక్కొక్కరు 20% ఓటింగ్ 21% ఓటింగ్ పొంది దాంతో మనల్ని పరిపాలిస్తున్నారంటే 80% మంది వద్దన్నటువంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు అని అంటే ప్రజాస్వామ్యం విఫలమైనట్లే. అంటే రాజ్యాంగంలో ఒక రకమైనటువంటి లోటు ఏదో కనిపిస్తుందేమో అని పక్క దేశాలు మనల్ని చూసి మాట్లాడేటువంటి పరిస్థితి మన దేశంలో రాను వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? 100% పాల్గొవాలి. కనీసం 50 కంటే ఎక్కువ శాతం కనీసం ఒక మంచి అభ్యర్థిని ఎంచుకునే విధంగా మన వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మన సీరియస్నెస్ అనేది ఉంటుందో, మనము వ్యవస్థలో ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు మనం ఎంత సీరియస్గా మనం ఆలోచించి పార్టిసిపేట్ చేస్తామో. కొంతమంది నాన్ సీరియస్ క్యాండిడేట్ ఉంటారు, ఊరికే వచ్చి నామినేషన్ వేయటం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురు దక్షిణామూర్తికి గురువారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. కలశానికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతోని అభిషేకం చేసి స్వామివారిని చక్కగా పుష్పాలతోని 3 శనగలతో అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు. కార్యక్రమంలోని పాలక మండలి చైర్మన్ అంజూరి శ్రీనివాసులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. आजमनीयं समर्पयामि। समर्पयामि स्नापयामि स्नानानन्तरम्
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.